ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, బాగున్నారు కదా? ఈ దినం దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్య భాగం కీర్తనలు 144వ కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినం మన కొరకు ఏర్పరచబడిన వాక్య ధ్యానంలో మరి కీర్తనకారుడు దావీదు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ప్రతి ఒక్కరు కూడా ఈ స్థితిలో ఉండాలని దావీదు మరి కోరుతున్నాడు. ఏంటా స్థితి, ఏంటా పరిస్థితి అంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి మనము కలిగి ఉండడమే మన జీవితంలో చేసుకున్న గొప్ప ధన్యత. ఈ ధన్యతలో అనేక మంది లేరు, ఈ ధన్యతలోకి అనేక మంది రాలేదు. ఈ ధన్యతలోనికి రావాలని మరి దావీదు యొక్క కోరికగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆ ధన్యతలోకి రావాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ ధన్యతను పొందుకోవాలనేదే దావీదు యొక్క ఉద్దేశం. కనుక మనందరము కూడా ఈ స్థితిలో ఉండాలి. ఏంటి ఈ స్థితిలో ఉన్న వారికి ఉన్న గొప్ప ధన్యత, ఏంటి ధన్యత అని మనం చూస్తే ఇక్కడ మనం ఈ కీర్తనలోనే 144వ కీర్తనలో, నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతించబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధము, నా వేళ్లకు పోరాటము నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. కాబట్టి దావీదు యొక్క జీవితంలో జరిగిన కార్యాలన్నీ కూడా ఆయన చేసినవే, ఆయన వల్ల కలిగినవే అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో జరిగిన కార్యాలు దేవుని వల్ల జరిగినాయి. అందుకనే దావీదుకు దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క అవసరత, దేవుని యొక్క విశిష్టత తెలుసు. చాలామందికి దేవుని యొక్క గొప్పతనం తెలియదు. చాలామంది దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరుగకే తమ గొప్పతనాన్ని వెతుక్కుంటూ ఉంటారు. తాము గొప్పవారమని అతిశయిస్తూ ఉంటారు. చాలామంది జీవితాల్లో తమ దేవుని యొక్క గొప్పతనము, తమ దేవుని యొక్క శక్తి తెలియని వారిగా ఉంటారు. కొంతమంది దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియక వారే గొప్పవారు అనుకునేవారు కలరు. ఇంకొందరైతే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియక, ఆయన్ని ఆశ్రయించక, ఆయన శక్తిని ఎరగక భయపడేవారుగా ఉంటారు. ఈ లోక పరిస్థితులు, శ్రమలు, కష్టాలు చూసి భయపడేవారుగా ఉంటారు. ప్రియమైన వారులారా, దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన్ను మించి అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేదు. ఆయన దగ్గర తగ్గించుకోవడం మన బాధ్యత. అదే మన గొప్ప ధన్యత. ఆయన గొప్ప శక్తి మన ఎడల మనకు సహకారంగా ఉంటుంది. మన శక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు దేవుని శక్తిని మనం అనుభవించలేం, దేవుని శక్తిని మనం పొందుకోలేం. మన శక్తిని మనం ఆధారం చేసుకున్నప్పుడు కొన్నిసార్లు లోకంలో విజయాన్ని సాధించినట్లుగా కనిపించవచ్చు, కొన్నిసార్లు ఖచ్చితంగా ఓడిపోతాం. అదే దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు ప్రతిసారి దేవునిలో మనం గెలిచే వారమై ఉంటాం, దేవునిలో మనం గెలవగలుగుతాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవునిలో మనం గెలిచేవారుగా ఉండాలి, దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలి. మన శక్తిని బట్టి మనము అతిశయించకూడదు. రెండవదిగా మనం జ్ఞాపకం, కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని శక్తిని గ్రహించక లోకంలో ఉన్న శ్రమలకు, కష్టాలకు భయపడుతుంటారు, మరి గాబరా పడుతూ ఉంటారు. చాలామంది వణుకుతూ ఉంటారు. దేవుని శక్తి సార్వభౌమాధికారాన్ని ఎరగకయే వారు తాము ఎంతో నష్టంలో, కష్టంలో ఉన్నామని చింతిస్తూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, దుఃఖపడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇది దేవుని యొక్క అభయం. దేవుడు నిన్ను ఖచ్చితంగా కాపాడుతాడు. దేవుని మీద నువ్వు ఆధారపడు. ఆయన మరి శక్తి యందు విశ్వాసం ఉంచు, ఆయన కార్యాల యందు విశ్వాసం ఉంచు. ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో నువ్వు ఎరగాలి. నీ దేవుని యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోకుండా నీ జీవితంలో మరి నువ్వు సాఫీగా ముందుకు సాగలేవు. నీ దేవుడు చాలా గొప్ప దేవుడు. నీ దేవుడు నిజమైన దేవుడు. నీ దేవుడు సర్వశక్తిమంతుడు. నీ దేవుడు అందరికంటే కూడా ఉన్నతమైన వాడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన దేవుడు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని దేవుడు అడుగుతూ వచ్చాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన చేయలేనిది ఏదీ లేదు, ఆయన చేయగలిగిందే మరి నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొనేది. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి సమస్తము సాధ్యమే, నువ్వు చింతించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇట్టి స్థితి గలవారు ధన్యులు, వారు మరి యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు అని రాయబడింది. కాబట్టి ఇట్టి స్థితి గలవారు అంటే దేవుణ్ణి మరి ఎరిగిన వారు, దేవుణ్ణి కలిగిన వారు గొప్ప ధన్యులని రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి కలిగిన వారు మరి గొప్ప ఆశీర్వాదంతో నింపబడతారనేది కూడా ఎంతైనా వాస్తవం. 12-13 వచనాల్లో మనం చదివితే, మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు,
మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధమైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచున్నవి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని కలిగిన వారి జీవితాల్లో ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. దేవుని కలిగిన వారి జీవితాల్లో ఆశీర్వాదం లేకుండా ఉండదు. దేవుడు మరి మన యొక్క జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన యొక్క పిల్లల స్థితి ఎంత అద్భుతంగా, ఆశ్చర్యంగా, మరి ఎంత అభివృద్ధిలో ఉంటుందో మనం ఈ వచనంలో 12వ వచనంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 13వ వచనంలో మన యొక్క ఆస్తి యొక్క పరిస్థితి, భౌతికంగా జీవించడానికి కావలసినటువంటి భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఇందులో నింపబడి ఉన్నాయి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన విజయమే కాదు, భౌతికంగా కూడా నువ్వు విజయం సాధించడానికి ఎంతో మరి దేవుని యొక్క సహాయం నీకు అందుతూ ఉంటుంది. కాబట్టి ఇటు స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నువ్వు ధన్యుడవు, నీవు ధన్యురాలు. ఎందుకంటే నీ దేవుడు యెహోవా, నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎరిగిన స్థితిని బట్టి నువ్వు ధన్యుడవు, ధన్యురాలు. కాబట్టి చింతించకు, భయపడకు, అతిశయించకు. గర్వపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయించాల్సిన అవసరం లేదు, నీ ఆస్తిని బట్టి నువ్వు సంశయించాల్సిన అవసరం లేదు, నీ యొక్క పేద స్థితిని బట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, మరి అవిశ్వాసం ఉంచాల్సిన అవసరం లేదు. విశ్వాసం ఉంచు, నీవు ధన్యుడవే, నీవు ధన్యురాలువే. ఇంకొక స్థితి లేదు. ఈ స్థితి కలిగిన వారు మాత్రమే ధన్యతలో ఉన్నారు. కాబట్టి నీవు కూడా ఆ ధన్యతలో ఉన్నావు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. దేవుడు నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. మహాకృపలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవ, ఈ ఉదయకాలమైన మాతో మాట్లాడుతూ వచ్చిన మాటలకై నీ కొందనాలు. మా ప్రభువా, ఇటు ధన్యతలో మమ్మల్ని అందరూ నడిపించినందుకే నీ కొందనాలు. నీ ధన్యతలో ఉన్న ప్రజలందరూ ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. మా ప్రభువారి ఎదురుగా ఉన్న శ్రమలన్నిటినీ జయించడానికి సహాయం చేయండి. నాయన తండ్రి, గొప్ప విజయులై మా ప్రభువా నిన్ను చేరుకోవడానికి మా అందరికీ సహాయం చేయమని, మా ప్రభువా ఈ పరిచయం నీరుగట్టి ఫలింపచేసి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయండి. ఈ దినం వింటున్న పిల్లలందరూ వారి పనులన్నింటిలో విజయం దయచేస్తున్నామని, మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, శ్లాఘనీయమైన, సార్వభౌమాధికారం కలిగిన నామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును దీవించునుగాక.